సిద్దిపేట కావచ్చు, అక్కడ ఇంకొన్ని దగ్గర ఐటీ హబ్బులు కనబడుతున్నాయి. ఇక్కడ నానక్రామ్ కూడా పోతే మన డెవలప్మెంట్ కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేం చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినట్టే ఉంటుంది ఇది కూడా. నేనేమంటున్నా, న్యాచురల్ డెవలప్మెంట్ కెనాట్ బి స్టాప్డ్ అన్లెస్ గవర్నమెంట్ ఈజ్ దేర్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్. కానీ ఇక్కడ వీళ్ళు మూర్ఖంగా మాట్లాడే విషయం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మొన్న తిహార్ జైల్లో ఉంది కదా మేడం పేరు కవితక్క. కవిత నాకు ఈ మెమరీ తక్కువైపోయిందమ్మా. ఎందుకు సార్? మా మార్నింగ్ న్యూస్కి వచ్చినందుకైతే కాదు కదా. లేదు అట్లా కానీ కొంచెం పేర్లు కొన్ని గుర్తురావట్లేదు తక్కువ. ఓకే సరే, ఆమె ఏమన్నదంటే, నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా, నేను నా అపార్ట్మెంట్ను కుదువ పెట్టి అప్పులు తెచ్చి నేను జాగృతి అనే సంస్థను నడుపుతున్నా అని అన్నది. ఆల్ ఆఫ్ సడన్ బంజారా హిల్స్లో ఇంద్రభవనం వెలిసింది. మీరు వెళ్ళారు ఎప్పుడైనా అక్కడ లోపలికి వెళ్ళి? అంత అదృష్టం. సరే, ఆమె ఎట్లా కట్టింది, ఆమె ఆర్థిక పరిస్థితి ఏందో ఏం కథనో అనేది వేరు. కానీ ఆమెను చూసి, అంటే కుక్కను చూసి నక్క వాటక పట్టుకున్నా అంటారు కదా, ఆల్ ఆఫ్ సడన్ ఓకే టీవీ ఉంది నాకేం పర్వాలేదు నేను కూడా కవిత అంతా ఇల్లు కడతా అంటే కుదురుతుందా? కవిత అంతా ఇల్లు కట్టాలంటే కవిత అంతా గుండె ధైర్యం మీకుందా? లేదు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా విస్మరించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేదా ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వైజర్స్ కూడా వీళ్ళకి చాలా స్పష్టంగా సలహాలు ఇచ్చిండ్రు. అయ్యా, మీరు ఈ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవన్నీ దేశమంతా అమలు పరుస్తున్నారు, బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందని చెప్పిర్రు. వాళ్ళు కూడా నాకు చెప్పిర్రు. కానీ ఇవన్నీ ఏం లేదు, మనకు కావాల్సింది ఏంది, సెక్రటరేట్ కూల్చిపడే మన సెక్రటరేట్ కట్టేసి 23 జిల్లాల కలెక్టరేట్లు అనేటటువంటివి అవసరం ఉండొచ్చు. కానీ పాత 10 జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు కూలగొట్టి కట్టినావంటే ఖచ్చితంగా అక్కడ నీ కండకావరం కనిపిస్తుంది, నీ యొక్క కండకావరం కనిపిస్తుంది. ఈరోజు లకడిగాపూల్లో రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది. అంటే ఒకటే ఉదాహరణ, ఒకవేళ నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు కానీ మీ అయ్య కానీ ఉరి వేసుకొని సావండి. రంగారెడ్డి జిల్లా అనేటటువంటిది గతంలో ఉన్న జిల్లాతో పోలిస్తే 3 భాగాలైంది. హైదరాబాద్ జిల్లా గతానికంటే చాలా పెద్దగా పెరిగింది. ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్ జిల్లా అనేటటువంటిది పాపులేషన్ వైజ్గా కానీ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కానీ, ఇంకోటి అన్నీ పెరిగినాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఏమో హైదరాబాద్ సరిపోతుందట, పాత రంగారెడ్డి. కానీ ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ రంగారెడ్డి జిల్లాకు సరిపోదు అని చెప్పి తీసుకుపోయి ఎక్కడో కట్టిండు. అక్కడ వెళ్ళడానికి జనాలు తిప్పలు. నేను ఏమంటున్నా, అక్కడ వెళ్ళడానికి జనము, నేను మళ్ళీ అదే చెప్తున్నామా, మీరు ఎంత అమాయకులు అంటే అక్కడ ఎవరికో 300 ఎకరాలు పాడై ఉంటుంది. ఈ దరిద్రం నా కొడుకులు అక్కడ ఎక్కడో 300 ఎకరాలు, 400 ఎకరాలు, 500 ఎకరాలు కొని ఆ ఎకరాలకు భూమి రావాలి కాబట్టి ఖచ్చినట్టు కట్టిండ్రు. జనం ఇష్టం డెవలప్మెంట్ అంతే. ఇప్పుడు సూర్యాపేట అంతే, కరీంనగర్ అంతే, మహబూబ్నగర్ అంతే. ఇక్కడ కలెక్టరేట్ ఉంది, అందుకే రేట్ ఎక్కువ. నేనేమంటున్నా, కలెక్టరేట్ అక్కడ కట్టిండ్రు అంటే ఆ పాత మంత్రికో పాత ఎమ్మెల్యేకో ఖచ్చితంగా అక్కడ 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు సచ్చి ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా, మళ్ళీ మీరు ఆ పాత చరిత్ర నైజాం పాలన గురించి గుర్తు చేసి నన్ను ఇరిటేట్ చేసి అవసరమైతే మీ టీవీ కెమెరాలను పలగొట్టి పోయేటట్టు చేయకండి అమ్మా. పగలు కొడతారు ఇంకొక. మరి నాకు అంత ఇరిటేషన్ వస్తుంది. మళ్ళీ మరి పాత అది ఒక చేదు జ్ఞాపకం. అది నిజాం పరిపాలన మనం స్మరించుకోవచ్చు. కానీ వీళ్ళు కూడా ఏదో కడతాం అంటారు. ఇంతకే ఏం కడతారట? ఏం కడతారు మేడం? ఏదో కట్టాలి మళ్ళీ మన ఏమంటారు, శాటిలైట్ సీఎం హౌస్ కాదు. నేను ఏమంటున్నామ్మా, ఒకటే మీకు చెప్తాను. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు బస్సులో నుంచి పరిపాలన కొనసాగించుండను. సరే, అది మనం మాటల కోసం కాకపోయినా, ఓ బిల్డింగ్ లేకపోయినా నడిపించుండు అనేది. నేనేమంటున్నా అంటే, అల్టిమేట్గా ఒక అర్థశాస్త్ర విద్యార్థిగా ఇది మీ రెంటెడ్ బిల్డింగ్. ఒకవేళ రేపు ప్రజలు అనుగ్రహించి, మీ ప్రేక్షకులు మీకు సహకరించి, మీ ప్రేక్షకులు మిమ్మల్ని ఆరాధ్య దైవంగా చూసి ఆకాశానికి ఎత్తితే, అల్టిమేట్గా మీరు
7 అంతస్తుల భవనంలో ఓకే టీవీ అని పేరు పెట్టవచ్చు, అది పెద్ద విషయం కాదు. 100%. అది ఖచ్చితంగా ఇప్పుడు మీ యొక్క తెగువ కానీ మీరు చేస్తున్నటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టీవీ9 ఎట్లుందో అట్లా మీ టీవీ కూడా పెరుగుతుందనే నమ్మకం నాకు ఉంది. అది విషయం. కానీ అల్టిమేట్గా నీకు ఏమి లేకుండానే ఈ విధమైనటువంటి పద్ధతి చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏదో ఆ బిల్డింగ్ కడుతుంది ఈ బిల్డింగ్ కడుతుంది అనేటటువంటిది కాదు. మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో అది కూతవేటు దూరంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దాంట్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చేసుకొని నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అది ఏం కాకపోయినా కానీ ఇప్పుడు పెద్ద సెక్రటరియట్ కట్టి సచ్చిండు కదా, సో ఆ సెక్రటరియట్లో ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఏముంది ముఖ్యమంత్రి రావడానికి 5 నిమిషాలు పోవడానికి. నేనేమంటున్నా అంటే ఏదన్నా ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా ఎట్లా ఉండాలంటే ఇగో ఇది ఉస్మానియా హాస్పిటల్ నిజాం కట్టిండు, దాని కూల్పాలే ఇంకోటి కట్టాలి. అయ్యే ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కూలగొట్టలేదు. హాస్పిటల్ ఆల్మోస్ట్ అయిపోయింది, హాస్పిటల్ అయిపోయింది. ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా కూలగొడదాం అనుకున్నాడు, దాన్ని వికారాబాద్ పంపిద్దాం అనుకున్నాడు. సరే తదాస్తు దేవతలు ఉన్నారు, అది ఆగింది, అది వేరే విషయం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి నేను సూచించేది ఏంటంటే దుబారాకు పోవద్దు. ఎక్కడ వీలైతే అక్కడ చూడు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అంటే నిజంగా కొన్ని వాస్తవాలు ఎట్లా ఉంటాయి అనడానికి నా వరకు వస్తే ఎట్లా, నీ వరకు వస్తే ఎట్లా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పీఠం దిగిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, దీన్ని ఆలోచిస్తలేడు. రాజు ఎక్కడ ఉంటాడు, యువరాజు ఎక్కడ ఉంటాడు. అదేదో క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఏదో ఉందట ఇల్లు, దానికి సున్నం వేసుకొని నందినగర్లో హరీష్ రావు చీపిరిగట్ట పట్టుకొని, కేటీఆర్ చీపిరిగట్ట పట్టుకొని సున్నం వేసి మన కవితక్క జాజు పెట్టి తర్వాత బొట్టు పెట్టి పోయి దాంట్లోనే ఉంటున్నాడు. అది ప్రభుత్వ అధినేతగా కూడా నువ్వు అదే పద్ధతి అవలంబించి ఉంటే నువ్వు ఈరోజు నందినగర్ ఉన్న ఇంట్లో ఉండాల్సిన రాకపోతుండే. పైసలు మనయేందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ల భవనం కూర్చోబెట్టి అది ఒక పెద్ద రాజశేఖర రెడ్డి బ్రహ్మాండం కట్టాడు, దానికి మళ్ళీ ఇంత అవసరం ఏముండే. కాబట్టి ఇటువంటి అనేక రకాల దుబారాలు వాళ్ళు చేసిపోయిండు, అందుకే వాడు ఫామ్ హౌస్కి పోయిండు. దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారు అటువంటి పనులు చేసేయరు అని నేను భావిస్తున్నాను. చేయరా అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. మన ఇద్దరం బెట్టి కట్టుకుందాం. డన్. ఇప్పుడు ఇంకో దీంట్లోకి వెళ్దాం మనము, మెయిన్ ఏబిఎన్. ఎస్, హద్దు దాటద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. స్టార్ క్యాంపెయినర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తం వేరే వేరే రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్గా వెళ్తూ ఉన్నారు కదా. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు, మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. అంటే ఈసీ కూడా ఆగ్రహం వరకే పరిమితమైతే తప్ప జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మనము నిన్న కూడా ఈ ఇష్యూలు మాట్లాడుకున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తర్వాత పర్టికులర్గా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నికల విధానంలో ఎన్నికల యొక్క ప్రచార సరళి అనేటటువంటిది పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మీకు నాకు మా రాజకీయ పరంగా ఏమీ లేదు కాబట్టి ఎన్నికల కమిషను సరే ఏదో ఈ రోజుకైనా తొందరపడి కోయిల ముందే కూసిందని కాకుండా నెవర్ అంటే కొంచెం లేట్ అయినా సరే కొంచెం ఏదో స్పందించే ప్రయత్నం చేసింది. వీళ్ళు ఎవరో దయదలిచి పాపం హెడ్లైన్ కూడా పెట్టారు. కులము మతము జాతి భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు. ఈ నెల రోజులు 2 నెలల నుంచి అదే జరుగుతుంది. నేను ఇక్కడ చాలా స్పష్టంగా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకో. ఇరు వర్గాల నుంచి అటువంటి ప్రచారమే జరుగుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు పెట్టింది ఆ అంశాలపైన వీళ్ళు మాట్లాడచ్చు. తర్వాత కాంగ్రెస్ పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏమున్నాయో వీళ్ళు మాట్లాడచ్చు. ఆ మేనిఫెస్టోల మీద ఎక్కడ ఒకరోజు చర్చ జరిగినట్టుగా లేదు, అసలు ఆ చర్చనే లేదు. మేనిఫెస్టోలో లేని అంశాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉదాహరణకు నేను రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. రిజర్వేషన్ల రద్దు చేస్తాడు మోడీ అనేటటువంటిది ఈయన ఎత్తుకున్నాడు.
అందుకనే ఈ బికమ్ ఏ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో ఆయన కూడా చేరి. ఇది పచ్చి